నమస్తే. సో మీ పోరాటానికి, మీ ఫైట్ కి ధన్యవాదాలు తెలంగాణ ప్రజల వైపు నుంచి. సో ఎప్పుడు మీరు ఈ పిటిషన్ వేశారు మేడం? 2000 క్లుప్తంగా దీని హిస్టరీ చెప్తానండి. 2019-20లో చక్రి అని ఆడియో వస్తుంది కదా మేడం? చక్రి అని మా టీమ్మేట్ ఆయన నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక చెరువు ఉంది, ఆ చెరువుని వీళ్ళు పూర్తి చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ ప్రమిళ వెంటనే వచ్చి ఇక్కడ చెక్ చేసాము. చెరువు లోపల దిగాం, ఇక్కడ లోపల వెళ్ళి. ఏ ఇయర్ మేడం అది? 2020, 1920 అనుకోండి. ఓకే, సో మేము లోపల దిగాము. అప్పుడు వచ్చి మొత్తం ఏమో పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం పూడుస్తున్నారు చెరువు మొత్తం. ఆ టైంకి లోపల దిగి అవతల బండెక్కామన్నమాట. లోపల చెరువు లోపలికి వెళ్ళిపోయినారు. నార్త్ కి బల్కాపూర్ ఛానల్ ఉంది. బల్కాపూర్ ఛానల్ ఉంది. నాలాది ఎక్కడ జన్వాడ బుల్కాపూర్ నుంచి హుసేన్ సాగర్ దాకా వెళ్లే పెద్ద నాలాది. చాలా చాలా పెద్దది అనమాట. దాదాపు 14 అంటే ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంటదండి. ఓకే, 20 కిలోమీటర్స్ ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఈ గణిపేట పైప్ లైన్ 14.6 కిలోమీటర్స్ ఉంది ఇది. సో ఏమైందంటే దాని తర్వాత ఇమీడియట్ గా రాసాం అందరికి, కలెక్టర్ కి అందరికి రాసాం, ఇది వెంటనే ఆపండి, వాల్ డాక్ కింద ఇది నేరం జరుగుతుంది, అక్కడ మీకు ఫుల్ అథారిటీస్ ఉన్నాయి కలెక్టర్ గా, మీకు మీరు వెంటనే స్పందించి ఆపాలని చెప్పి రాస్తే ఇరిగేషన్ వాళ్ళకి వెళ్ళి పర్సనల్ గా అన్ని ఇస్తున్నాం. ఏమీ కాలేదు. పబ్లిక్ వాల్టా నోటీస్ ఇచ్చడం ఏమీ కాలేదు. ఈ రోజు ఏదైతే కొన్ని నోటీసెస్ వాల్టా చట్టం కింద వెళ్ళాయి కదా మన దుర్గం చెరువు దగ్గర అమెరికా కోఆపరేటివ్ దగ్గర, అదే సెక్షన్ యూజ్ చేసి అప్పుడు రాసినాం మేము 2020లో, ఆపండి ఇది మొత్తం అనేసి. కానీ ఏం జరగకపోతే అప్పుడు ఎన్జిటికి వెళ్ళిపోయినా, పార్టీ ఇన్ పర్సన్ గా పోయినా. అయితే అక్కడ మేము మొత్తం సబ్మిట్ చేసాం దీని ఎవిడెన్సెస్ మొత్తము. మన మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నది. తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్ ఇంకా ఉన్నది, దాని అవుట్ఫ్లో కాలువ ఎక్కడుందో చూపించినాము, అన్ని చూపించినాము. కానీ వాళ్ళేమో జడ్జెస్ ఇద్దరు చాలా అంటే ఎక్కువ సీరియస్నెస్ లోనే హియర్ చేయలేదండి. సారీ, ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్, ఏమైనా చెప్పుకోండి, కంటెంప్ట్ ఏమైనా చెప్పండి. అసలు సీరియస్నెస్ హియరింగ్ లో ఏమాత్రం లేకుండా వాళ్ళు లేదు ఇది నీకు కనిపించిందేమో ఎవిడెన్స్, మాకు కనిపించలేదు, మేము కొట్టి పడేస్తున్నాము కేసు అని చెప్పారు. ఇంకా ఈ కేసులో ఒక మలుపు ఎక్కడ తిరిగిందంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆనరబుల్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కేసు వేశారు. ఏంటి దీని దిగువ, ఇది మనము అప్ స్ట్రీమ్ లో ఉన్నాము, ఇది నార్సింగి చెరువు, అవతల నార్త్ లో బల్కాపూర్ ఛానల్ ఉంది, నార్సింగి చెరువు, నార్సింగి అవుట్ఫ్లో ఛానల్ ఇప్పుడు తీసుకెళ్తాను అక్కడికి, అవతల ఉన్నది. వీళ్ళేమో ఛానల్ ని కబ్జా పెట్టారు. ఓకే, ఆ ఛానల్ కి దిగువన ఇంకా అవతలేమో వీళ్ళు కట్టారు ఛానల్ మీద అని చెప్పి. ముస్కిన్ చెరువు అవుట్ఫ్లో నాలా, దీని అవుట్ఫ్లో నార్సింగ్ అవుట్ఫ్లో నాలా రెండు కలుస్తాయి. కలిసి తర్వాత ఆగిరెడ్డి గుంటలోకి వెళ్తాయి, తర్వాత ఏమో ముసి నదిలో కలుస్తాయి. అయితే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కేసేమో ఈ ఛానల్ మీద కబ్జా అయింది, డిఎల్ఎఫ్ వాళ్ళు చేశారు అని చెప్పి చాలా చాలా వెరీ కీలకమైన కేసు అండి ఆయన వేసింది. సో అదే నేపథ్యంలో ఏమైందంటే అప్పుడు జడ్జెస్ ఏం చెప్పారు, ఇది ఒకటే ఏరియా కదా అని చెప్పి నా కేసు రేవంత్ గారి కేసు కలిపేశారు. కలిపి జాయింట్ కమిటీ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వినాల్సింది ఏంటంటే, చోద్యం ఏంటంటే, ఎవరెవరి మీద అయితే నేను కంప్లైంట్స్ పెట్టానో, ఇది యువతలు పెడతానండి తర్వాత నేను చెప్తాను దీని గురించి. అయితే ఎవరెవరి మీద అయితే నేను కేసు పెట్టాను, అదే ఆర్ఆర్, అదే కలెక్టర్, అదే హెచ్ఎండిఏ వాళ్ళనే జడ్జి ఏం చేసిందంటే జాయింట్ కమిటీలో పెట్టింది. నేను జడ్జితో వాదించాను. ఎవరిని కంప్లైంట్ చేసి మీరు చేశారు వాళ్ళనే పెట్టారు, వాళ్ళనే జాయింట్ కమిటీలో పెడితే అంటే వాళ్ళ కేసు మీద నిర్ధారిస్తారా? ఇప్పుడు నన్ను కూడా పెట్టండి అయితే అన్నాను. లేదు నీకు కావాల్సింది లేక కదా, మేము నీకు రప్పిస్తాము, నీకు ఎందుకు అన్నాడు జడ్జ్. సరే అని చెప్పి జాయింట్ కమిటీని పెడితే జాయింట్ కమిటీ 2 రిపోర్ట్లు ఇచ్చింది. ఆ 2 రిపోర్ట్లలో సిగ్నేచర్స్ ఎవరివి అయ్యా అంటే, ఇదిగో ఆ లోపల పోయిన ఎస్ బాలకృష్ణ, దాని తర్వాత హెచ్ఎండిఏ కరప్ట్ ఆఫీసర్ జె కృష్ణారావు ఈ రోజు కూడా కూర్చుని ఉన్నాడు. ఆయన రిటైర్ అయినా గానీ ఆయన ఓఎస్డి పెట్టి మొన్న కనుక్కుంటే ఆయన ఇంకా కాంట్రాక్ట్ మీద ఉన్నాడంట. ఏం అవసరం అండి, హెచ్ఎండిలో ఇప్పటికీ ఉన్నాడు. ఆయనే ప్రతి లేఖల దగ్గరికి వెళ్ళడం, దాని ల్యాండ్ అని రాసి ఇవ్వడం. ఆ ఘాతకం ఎస్ బాలకృష్ణ, కృష్ణారావు, అది కాకుండా స్పెషల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి ల్యాండ్ ప్రొటెక్షన్ ఆయన సైన్ చేశాడు. నికేష్ అంటాడు ఉన్నాడు, చెప్తాను. అయితే ఈ నా 2 రిపోర్ట్స్ లో ఏదైతే ఉందో వీళ్ళు 4 సైన్ చేశారండి. అది కాకుండా రేవంత్ గారి కేసు నా కేసు క్లబ్ చేస్తే దానికి పెద్ద కమిటీ వచ్చింది అనమాట. ఆ పెద్ద కమిటీలో దాదాపు 10 ఆఫీసర్స్ సైన్ చేశారు. ఆ 10 ఆఫీసర్స్ మీద లీడ్ అంటే చంద్రకళ గారు, ఆవిడ ప్రతి పేజ్ మీద సైన్ చేశారు. ఈ 10 ఆఫీసర్స్ ఎవరు సైన్ చేశారంటే
ఆర్డీఓ, అందులో ఈ నికేష్ పేరు కూడా ఉంది. ఓకే. అందులో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, అందులో రంగారెడ్డి ఉన్నారు, గండిపేట తహసీల్దార్ ఉన్నారు, సర్వేయర్ ఉన్నారు, అడగండి అందరి పేర్లు ఉన్నాయి. టీఎస్పీసీబీ వాళ్ళు కూడా సైన్ చేశారు, ఎంఓఈఎఫ్ సైంటిస్ట్ కూడా సైన్ చేశారు. అందరి చేత సైన్ చేయించి ఇక్కడ అసలు ఏమి చెరువే లేదు, కన్ఫ్యూజన్ లాగా పెట్టడం అన్నమాట. వి వెంట్ దేర్ ఇస్ వాటర్ బాడీ, నో వాటర్, సో నో వాటర్ బాడీ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ధృవీకరిస్తూ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డాక్యుమెంటరీ రిలీజ్ చేసిండు. ఇంకేముంది, అయిపోయంటే ఇది ఉండకూడదు కదా, అట్లాంటిది పని జరుగుతుంది, అది గమనించండి మీరు. సో ఇప్పుడు అది జరిగిందండి. దట్ వీళ్ళు ఈ ఆఫీసర్స్ అందరూ కలిసి సైన్ చేశారు. అందుకని నేను నిన్న కూడా ఏసీబీకి రాయడం, ఒక వేరే పాయింట్ చెప్తున్నాను. నిన్న కూడా ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారికి రాశాను నేను. ఎవరైతే మీరు నికేష్ అండ్ బాలకృష్ణ అని చెప్పారో వాళ్ళతో పాటు వీళ్ళకి ఉంది అన్లాఫుల్ బెనిఫిట్. ఒక లేక్ దగ్గరికి వెళ్ళి అది ల్యాండ్ అండ్ రాజడం కంటే ఇంకొక ఘాతకం పాపం ఏమైనా ఉందా? లేదు. అట్లాంటిది ధర్మం మీద ఉంటాను అని చెప్పిన నేడు ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందిస్తారు, స్పందించి తీరుతారు. ఎందుకంటే ఆయన తాను అర్జునుడు అని చెప్పుకున్నారు. అది చిన్న మాట కాదు. ఏ ముఖ్యమంత్రి చెప్పుకొని, ఏ ప్రధానమంత్రి చెప్పుకొని మాట ఆయన చెప్పారు. కృష్ణుడికి అర్జునుడిని చెప్పుకున్న ఆయన నేడు ధర్మంని కట్టుబట్టి ఆయన తప్పకుండా ఈ దీన్ని కూల్చడానికి ఆయన ఆర్డర్ ఇస్తారు, ఇచ్చి తీరుతారు. మన లాంటి వాళ్ళందరూ దీన్ని మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇంకా పోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అది ఊరికే భట్టి మిక్ర గారు ఊరికే చీఫ్ మినిస్టర్ గా కాకుండా ట్రాక్ నుంచి తీసుకున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వపు సంస్థ దాన్ని చెప్పింది ఇది చెరువు అనేసి. సో ఇది కాకుండా ఈ అవుట్ఫ్లో ఛానల్ ఉంది. ఇంకొకటి దాని ప్రూఫ్ ఏంటంటే కంక్లూజివ్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్ ఏంటంటే ఇది మీరు ముందర చూస్తున్నారు కదా, ఇది ఈ మధ్యలో ఉన్నది ఇది గండిపేట్ లైన్, పైప్ లైన్. గండిపేట్ నుంచి వెళ్తారా? ఇది గండిపేట్ నుంచి డ్యామ్ దగ్గర నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ దాకా 1921 లో నిజాం ఆ డ్యాము రిజర్వాయర్ కట్టిన తర్వాత ఇది ఫస్ట్ డ్యామ్ ఎందుకు కట్టారు? ఫ్లడ్ కంట్రోల్ మెకానిజం. అది కాకుండా అప్పుడు ఏం చేశారంటే తాగునీటి కోసము హైదరాబాద్ వాళ్ళకి కావాలని చెప్పి ఇది బై గ్రావిటీ, ఒక్క మీకు పంప్ అవసరం లేదు, డైరెక్ట్ నీళ్ళు. ఇప్పుడు కూడా మీరు అందులో అవి లోపల చేస్తే మీకు నీళ్ళు కనిపిస్తాయి. డైరెక్ట్ బై గ్రావిటీ ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయిపోయి వెళ్తాయి. మీకు కూడా చెప్పాలా, ఇది 104 years ఓల్డ్. ఇది 1921 లో కట్టినామండి. ఇది ఇప్పటికీ ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అసలు హిస్టారిక్ పాయింట్ ఏంటంటే ఇది కడుతున్నప్పుడు ఈ నర్సింగ్ అవుట్ఫ్లో ఛానల్ ఉండే కదా, అంటే ఎంత పురాణమైన లేక్, మోర్ దెన్ 100 years హెరిటేజ్ అండి. ఇది మన ఆస్తి ఇది. ఓకే, అయితే అది అవుట్ఫ్లో వెళ్తున్నందుకు అప్పుడు నిజాం నాది ఒక ప్రత్యేకత ఏముండేనంటే ఆయన ఏ కొత్త కట్టడం కడుతున్నా పాతది ఆయన ఆబ్లిటరేట్ చేయలే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది పైప్ లైన్ వెళ్తున్నప్పుడు ఒక చెరువుది ఛానల్ ఉంది కాబట్టి దాని మీద నుంచి కట్టాడు పూడ్చకుండా. ఓకే, సో ఆ స్ట్రక్చర్ మొన్నటి దాకా ఉండే ఖతం చేసి పడేసారు మొత్తం దాన్ని. ఇప్పుడు రియల్ ఈ అవతార్ ఏం చేసిండంటే 1 2 3 4 5 ఈ 5 హై రైజెస్ కట్టినాక దాని దగ్గర ఓపెన్ ప్లేస్ వదిలిండు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా అవుట్ఫ్లో ఛానల్ ఉందని. మరి అవుట్ఫ్లో ఛానల్ ఎక్కడ ఉంది అని వాటర్ బోర్డు చెప్పాలా మనకి? వాటర్ బోర్డు ఏం చేస్తుంది? ఆర్టీఐ వేసినాం, జవాబు లేదు. ఓకే, దాని తర్వాత అక్కడ నుంచి అక్కడ దాకా మీరు ఇప్పుడు చూస్తే హిస్టారికల్ గా మీరు చూపిస్తే అక్కడ మొత్తం ఛానల్ ఉంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే అది ఎక్కడ ఏం చేశారా, దాన్ని పైపులు వేసి దాన్ని చిన్నగా చేసి ఏం చేశారా ఏమీ తెలియదు. రైట్ నౌ అయితే సుప్రీంకోర్టులో ఉంది. జరిగిన చాలా ఘోరమైన పని ఏంటంటే మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇది లేకు 100% ఎంక్రోచ్మెంట్ అని ఆయన రిలీజ్ చేస్తే ట్రాక్ ఇమేజ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఈ హెచ్ఎండిఏ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా చైర్మన్ హైకోర్టులో జడ్జి అడుగుతున్నారు లక్ష్మణ్ గారు లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఏం చేస్తున్నాయని. మరి ఆయనే చెరువు లేదని చెప్తున్నాడు అక్కడ. ఆయనే వెళ్ళి ఇప్పుడు నా కేసులో ఇది క్లారిఫై చేస్తున్నాను. 3rd 7th October నాడు మన భట్టి గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అదేమో ఆయన లేక్ ఉంది అని చేస్తే ఒక 10 days లో అంటే 17th October నాడు ఆయన నా కేసులో సుప్రీం కోర్టులో అసలు ఏమీ లేదు, కేసు లేకే లేదు, అక్కడ వెళ్ళి చూశారు ఏదో నీళ్ళే ఎప్పుడు కనిపించలే అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్డ్ ఒక పాండబ్బాయిన కూడా అది అట్లా రాయడు.
అట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసేసి పడేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ నా దాంట్లో అఫిడవిట్ పడేశారు. దానికి వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ బై సెంటెన్స్ నేను అఫిడవిట్ కొట్టి పడేశాను. పెట్టేశాను, మొత్తం ఇచ్చేసాను, ఆ డాక్యుమెంట్ మొత్తం ఇచ్చేసాను. మొన్న పేజెస్ ఇచ్చేసి ఏ పేజ్ దగ్గర ఉంది అన్నది క్లియర్ గా క్లారిఫై చేశాను. ఆ డాక్యుమెంట్ మొత్తం పోయింది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్టీఏ కింద నేను ఏం సేకరించానంటే ఈ గండిపేట్ చేనేజెస్ ఉన్నాయన్నమాట, ఒక 400 దాకా. ఏ చేనేజ్ దగ్గర నాలా అని రాసిందో అప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఉండేది సుజాత గారు అనేసి. సో ఆవిడేమో నాకు ఆర్టీఏ కింద ఇచ్చిన దాంట్లో ఎగ్జాక్ట్లీ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి 165 సర్వీస్ చేనేజ్ నంబర్ టు 176 చేనేజ్ నంబర్, ఆ చేనేజ్ నంబర్స్ దగ్గర 1 చేనేజ్ ఎంత అంటే 30 మీటర్స్ అన్నమాట. సో 330 మీటర్స్ ఫ్రమ్ ది సర్వీస్ రోడ్ ఇక్కడ ఆ అవుట్ఫ్లో ఛానల్ ఉన్నదని మా దగ్గర కంక్లూజివ్ ప్రూఫ్ ఉంది. దాని మీద హిస్టారిక్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే జిఎం ఎవరిది డిప్యూటీ జిఎం నరహరి గారు సర్చ్ ఆర్టీఏ సర్చ్ కోసం వెళ్తే ఒక ఫైల్ ఇచ్చారు. ఇదే ఉందండి మేడం, గండిపేట గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ లేదంట. 104 years బ్యాక్ తయారైన ఈ గండిపేట ఇంత అగ్రికల్చరల్ ఇరిగేషనల్ మార్వెల్, ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. ఇది ఇప్పట్లాగా ఇంజనీర్లు ఇలా ధ్వంసం చేయరు, అప్పుడు ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిండ్రు సార్ విశ్వేశ్వరయ్య గారు. అయితే ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఆయన ఏమంటాడు తెలుసా, మా దగ్గర ఏమీ లేదు మేడం, జస్ట్ ఇదిగో ఆ ఫైల్ అన్ని ఫైల్ ఏముంది తెలుసా, నా ఆర్టీ అప్లికేషన్ ఉంది అందులో ఆర్టీ ఉంది, అందులో ఏదో ఒక సైన్ కూడా చేయని ఏదో ఒక సిడిసిది ఒక మ్యాప్ ఇచ్చేసారు, అందులో ఒక్క క్లారిటీ లేదన్నమాట. ఈ అక్వడక్ట్ అంటారు దీన్ని, పైన ఉంటే అది ఇవన్నీ నాకు చాలా తోడ్పడి చక్రి అని మా ఎవరైతే టీమ్మేట్ ఉన్నారో ఆయన ఇవన్నీ లొకేట్ చేసి ఇదిగో ఇట్లా ఇట్లా ఇంకో ఘాతకం చెప్తాను. ఇప్పుడు ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు కదా, మీరు షూటింగ్ చేస్తుండగానే ఎన్ని ఆర్ఎంసీ ట్రక్లు ఉన్నాయి కదా, వాళ్ళు అడిగితే అవి క్యాప్టివ్ అంటున్నారు. క్యాప్టివ్ అంటే ఏంటి, వాటి కోసమే అని అర్థం. నువ్వు వాటి కోసమే కడుతుంటే అది రోడ్డు మీదకి ఎట్లా వచ్చింది? ఈ రోడ్డు మొత్తం ఇది పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎట్లా ఉందండి, ఇందులో మీ కార్ కూడా వెళ్ళలేదే, ఎవరు అడలేక వాళ్ళందరూ అటు నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ అంతా దానికి కారణం ఏంటి, వెహికల్స్ వెళ్ళలేవు, ఇందులో స్లష్ అయిపోతున్నాయి. మరి వీడు ఈ కన్స్ట్రక్షన్ గారు వాళ్ళేమో క్యాప్టివ్ ఉన్నప్పుడు రోడ్డు నీ సైట్ దాటి బయటికి ఎట్లా వచ్చింది? అది కదా పాయింట్, నువ్వు లోపల నుంచి పెట్టుకోవాలా. సో ఇదండి, నో ఐ జస్ట్ షో యూ ఇన్ దిస్ అండి. ఏమైంది ఇదేండి, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? మనం ఇక్కడ నిలబడి ఉన్నామండి. ఇది నార్సింగ్ చెరువు. ఇది నార్సింగ్ చెరువు. ఈ జియో కోఆర్డినేట్స్ నాకు ఎక్కడి నుంచి దొరికాయంటే అమోయ్ కుమార్ నా కేసులో ఎన్జిటీలో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఫస్ట్ ఆయన ఏం రాశారు, ఇదిగోండి లేకు ఇవి అని రాశాడు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏమో ఫైల్ చేసుకుంటా, లేదండి ఇప్పుడు ఏం లేదు, అటు వాటర్ లేదు, వాటర్ బండ్ లేదు, ఆయన స్టేట్మెంట్ జాయింట్ స్టేట్మెంట్ లో అట్లా రాసేసాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మేమేం చేసామో ఆయన ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ తోని కేమల్ తయారు చేసాము. ఓకే, చక్రి అని మా ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇందులో ఇదేమో నార్సింగి చెరువు, మనం ఇక్కడ నిలబడి ఉన్నాం ఈ రోడ్డు మీద. ఇదేమో ముస్కిన్ చెరువు, ఈ రెడ్ అంతా ముస్కిన్ చెరువు. ఇదేమో నాగిరెడ్డి కుంట. నాగిరెడ్డి కుంటమో మొన్నటి దాకా ఏం చేశారంటే వాళ్ళు అసలు వెబ్సైట్ నుంచి మొత్తం తీశారు, నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చేసింది. అప్పుడు జాయింట్ కమిషనర్ గారితో కంప్లైంట్ పెట్టి దాన్ని పర్స్యూ చేసి ఇప్పుడు అది అప్పయింది. 66 ఇదే కదా, ఇదే లేక్ ఐడి. ఓకే, ఇది లేదు ఇప్పుడు హెచ్ఎండిఏ లేక్స్ లో ఈ చెరువు లేదు. హెచ్ఎండిఏ లేక్స్ లో ఐడెంటిఫైడ్ లిస్ట్, నోటిఫైడ్ లిస్ట్ రెండు ఉంటాయి. ఐడెంటిఫైడ్ లిస్ట్ లో ఇది ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఐడెంటిఫైడ్ మొత్తం లిస్ట్ ఎగరగొట్టేశారు. మొత్తం లిస్ట్ లేదు హెచ్ఎండిఏ సైట్ నుంచి. గమనించండి మీరు, చిన్న తప్పు కాదు ఇది. ఓకే, ఇప్పుడు దాకా అప్లోడ్ చేయలే. అయితే ఇది ఎల్లో ఉంది కదా, ఇది అవుట్ఫ్లో ఛానల్. ఇది మై హోమ్ అవతార్ 1 2 3 4 5. ఇక్కడ నుంచి ఖాళీగా పెట్టాడు అవతార్, మరి తెలిసేమో అవుట్ఫ్లో ఛానల్ అని, అందుకని పెట్టాడు. అయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇది మొత్తం వీళ్ళు ధ్వంసం చేశారు. ఇది ముస్కిన్ చెరువు, ఇది అవుట్ఫ్లో ఛానల్ అన్నమాట. ఈ రెండు ఇట్లా కలిసి ఇక్కడి నుంచి ఇట్లా వస్తాయి. ఈ మొత్తం వాటర్ బాడీ ఏరియా అనేది మొత్తం కబ్జా. అక్కడ నుంచి ఏమో ఇవేమో ఇట్లా వెళ్తాయి నాగిరెడ్డి. ఇప్పుడు ఏమైంది, నాగిరెడ్డి కుంట దగ్గర మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు నాగిరెడ్డి కుంట దగ్గర నుంచి ఇది మూసీ నదికి కలుస్తాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇది కబ్జా, నాగిరెడ్డి కుంట మొత్తం కబ్జా అవుతుంది, ముస్కిన్ కబ్జా అవుతుంది. ఈ చెరువు ఏమో, ఆ చెరువు లేదు అనొద్దు, చెరువు ఉంది, చెరువులో అక్రమ గజ్జి ఉంది. ఆ గజ్జిని తొలగించాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. మీ అందరి సాయంతో మనం అందరం అది డెమాలిష్ చేద్దాం. ఓకే, ఇది ఏమో ఇప్పుడు కొంచెం అవగాహనకి, ఇదేమో ఇది ఇక్కడేమో అవుట్ఫ్లో ఛానల్ ఉన్నది.
ప్లస్ ఏమో బల్కాపూర్ ఛానల్. ఇప్పుడు బల్కాపూర్ నాలా ఏంటి చెప్పాను కదా, బల్కాపూర్ నాలా ఇవతల వెస్ట్ నుంచి జనవాడ బుల్కాపూర్ దగ్గర నుంచి ఇలా ట్రావెల్ చేసుకుంటా మొత్తం ఏమో ఇట్లా వస్తది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బల్కాపూర్ ఛానల్ ని కూడా మొత్తం పూర్తి చేశారు, కనిపిస్తుంది కదా. లేదు అంటే నాలా ఉంది, కబ్జాలో ఉంది. ఎప్పుడు అట్లా నాలా లేదని చెప్పకూడదు, నాలా ఉంది, కబ్జాలో ఉంది, దాన్ని విడిపించాలా. అయితే చూడండి ఇప్పుడు ఇక్కడంతా ఖాళీగా ఉంది బల్కాపూర్ నాలా. ఇదేమో హనుమాన్ టెంపుల్, ఇదేమో రెడీమిక్స్ ఇప్పుడు మూసినట్టున్నారు. ఇదే చాలా నాశనం చేసింది మొత్తం. అయితే ఈ బల్కాపూర్ ఛానల్ ఇట్లా వెళ్ళి హుసేన్ సాగర్ దాకా వెళ్తాది అన్నమాట. ఇప్పుడు ఇప్పటికి కూడా ప్యూర్ అన్నమాట ఇది నీరు. ఇప్పుడే పక్కనే ఇక్కడ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే ప్యూర్ వాటర్స్ ఉంటాయి అక్కడ, అదొక పాయింట్. సో ఇంకొకటి ఏమంటే ఇది చెప్పాను కదా, సర్వీస్ రోడ్ నుంచి 330 meters లో ఇది ఒకటి ఇక్కడ ఉంది. సో నేనేమంటానంటే ఈ స్ట్రక్చర్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడనిది. పైగా సుప్రీం కోర్టులో కేసు ఉండగా ముఖ్యమంత్రిది లేకన్న తర్వాత వాళ్ళు వర్క్ ఎవరి బలంతో చేస్తున్నారు అన్నది పాయింట్. హైడ్రా మీద ఏమైనా నమ్మకం ఉందా అండి మీకు? చూడండి, హైడ్రాకి పవర్స్ ఎక్కువ ఇచ్చిన తర్వాత పని తక్కువ కనిపిస్తుంది. పబ్లిక్ అందరూ నాతో చెప్తా ఉన్నారు, నేను వాళ్ళకి ఏం సమాధానం. జీవో ఉన్నప్పుడే బాగా పనిచేశారు, ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత అసలు ఆన్సర్ పని ఎందుకంటే ఇది నేను చెప్పకపోవడం కాదు కదా, పబ్లిక్ అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా చెప్తున్నారు నాకు. అప్పుడు నా దగ్గర సమాధానం ఏముంది? ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మరి ఇప్పుడు ఇందులో ప్రీ లాంచ్ పేరుతోనో దాంతోనో దీంతో మేము కొనుక్కున్నాం. లేదండి, అది నేను ఆల్రెడీ రాశాను. నేను మళ్ళీ మినిస్ట్రీకి రాస్తాను నేను, ఎందుకంటే ఒక కేసు ఉంది. ఇప్పుడు దీని మీద ఒక కేసు ఉన్నది. కేసు ఉన్నప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రేరాది కాదా? వాళ్ళు చేయకూడదా? మినిస్ట్రీ కూడా చేయాలా, ఎంఐయుడి మినిస్ట్రీ చేయాలా, ఎంఐయుడి సెక్రటరీ దానకిషోర్ చేయాలా. చేయకపోతే అది తప్పవుతుంది, ఎందుకంటే దీని మీద కేసు ఉంది. పైగా భట్టి విక్రమార్క ఆనరబుల్ డిప్యూటీ సీఎం చెప్పిన నేపథ్యంలో ఇది ఇంకా సీరియస్ అయిపోయింది ఎఫ్ఐఆర్. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ఒక చెరువునే కాదు, ఒక హిస్టారిక్ బల్కాపూర్ నాలా ఏదైతే అర్బన్ ఫ్లడింగ్ నుంచి మనల్ని కాపాడగలిగే ఒక నాలని కూడా వీళ్ళు ఇది చేశారు. ప్లస్ ఆర్ఎంసీ ప్లాంట్ ది కూడా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, ఓఆర్ఆర్ కి జియో 2008 లో జియో ఓఆర్ఆర్ కి 1 kilometer ఇటు 1 kilometer అటు, అంటే 1 kilometer సిటీ లోపల, ఓఆర్ఆర్ కి సిటీ లోపల ఉన్న 1 kilometer ని స్పెషల్ డెవలప్మెంట్ జోన్ SDZ1, ఓఆర్ఆర్ కి అవతల ఉన్నదేమో SDZ2. ఓకే, సో SDZ1 లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రూల్ ఏంటంటే ఆ 1 kilometer లోపల ఏ ఇండస్ట్రీ ఉండకూడదు. ఇప్పుడు ఈ రెడీమిక్స్ ప్లాంట్ ఏదైతే మీరు చూసారు కదా, ఇదంతా ఘాతకం జరుగుతుందో, ఇది రెడ్ హజార్డస్ కేటగిరీ ఇండస్ట్రీ. అంటే ఏంటి? హైయెస్ట్ పొల్యూటెంట్ అన్నమాట. అట్లాంటి ఇండస్ట్రీని సౌండ్, నాయిస్, రోడ్ మొత్తం ఇట్లా ధ్వంసం చేయగలిగే ఒక ఇండస్ట్రీ లోపల 1 kilometer లోపల ఏంటండి కొన్ని 300 meters లోపల నుంచి ఎన్ని వెళ్ళాయి. అట్లాగే అవతల ASBL కూడా అట్లాగే లోపలే పెట్టేసుకుని, అంటే వీళ్ళు ప్రతి ఒక్క వయలేషన్ కాదండి, వీళ్ళు అడుగున ఇదంతా ఒక వయలేషన్, ఇదంతా ఒక పాపం. ఈ ధర్మం వచ్చి ఇప్పుడు ఈ పాపంని తొలగిస్తుందా అంటే తొలగించడానికి వేరే థాట్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి నో వి హావ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇట్ ఈస్ ఎ లేక్ అని చెప్పి ముందు ఫస్ట్ ఇది కట్టడం ఆపాలా అండ్ ప్రజలకి డిస్క్రైబ్ చేసి చెప్పాలా, దిస్ ఇస్ అండర్ లిటిగేషన్, ఇట్ ఈస్ టోటలీ ఎ లేక్ యాజ్ డిక్లేర్డ్ బై ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కేస్ హస్ బీన్ అడ్మిటెడ్ అంటే ఏంటి, వాళ్ళు ఫస్ట్ హియరింగ్ లో అయితే అసలు కొట్టి పడేశాడంట ఆనరబుల్ జడ్జ్. ఎట్లా ఏమనుకుంటున్నారు మీరు ఉన్న లేఖని ఇట్లా చేస్తారని? ఇదే కేసు మీద కాదండి, ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు 12th November నాడు, హైకోర్టు ఏమో 12th November నాడు, సుప్రీంకోర్టు ఏమో 15th November నాడు వీళ్ళు ఏం చెప్పారు, ఏదైతే హింస్లాల్ తివారీ స్టేట్మెంట్ జడ్జ్మెంట్ ఉందో అలనాడు ఒక 20-30 years బ్యాక్ నుంచి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు మొన్న కూడా అంటే జస్ట్ 10 days బ్యాక్ కూడా ఏమని చెప్పారు, దట్ మీరు ఒక లేక్ పడిపోయిన లేక్, పాడుపడిన లేక్ని ఒక అభివృద్ధి చెంది దాన్ని లేక్గా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని రెవెన్యూ ఆఫీసర్స్కి, ఇరిగేషన్ ఆఫీసర్స్కి చెప్పారు. అది కాకుండా వీళ్ళు ఇప్పటి ఆఫీసర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కాంటెంప్ట్ చేసి ఏమని చెప్తున్నారు, మేము వెళ్ళాము లేక్ ఉంది కానీ వాటర్ లేదు, వాటర్ లేదు, ఇది కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ పెట్టేసి రకరకాలుగా చేస్తున్నారండి. ఇరిగేషనల్ స్ట్రక్చరు, ట్రెడిషనల్ స్ట్రక్చర్, కట్టమైసమ్మ ఇట్లాంటివి ఏమున్నా HMDA గైడ్ లైన్స్ ఉన్నాయి, అందులో కూడా ఇదే రాసింది. మీరు మీ లాజిక్ ఉపయోగించండి, ప్రతి మ్యాప్ యూజ్ చేయండి, బెనిఫిట్ అవుట్ వాటర్ బాడీకి ఇవ్వండి అని HMDA కూడా చెప్పారు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎక్కడిది